బ్రేకింగ్ న్యూస్. తాను ఏకంగా డీఎస్పీనని చెప్పుకున్నాడు. బాగా పలుకుబడుందని, పోలీస్ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. బాధితుల వద్ద నుంచి లక్షల్లో డబ్బు తీసుకుని మోసం చేశాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు బత్తుల శ్రీనివాసరావు పలు కేసుల్లో ఇదివరకే జైలుకు వెళ్లొచ్చాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు శ్రీనివాస్ వద్ద నుంచి 18 లక్షల నగదు, కారును స్వాధీనం చేసుకున్నారు. 2024లో సెప్టెంబర్లో ఇతను గతంలో కూడా ఈ విధంగా ఒక 6 పోలీస్ స్టేషన్ల పరిధిలో నేరాలు చేసి జైలుకు వెళ్ళి 2022లో ఇతను బెయిల్ పైన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత 2024 సెప్టెంబర్ నెలలో కొంతమంది ఆటో డ్రైవర్ల ద్వారా, బార్బర్ షాపుల్లో పనిచేసే వాళ్ళ ద్వారా కొంతమందిని పరిచయం చేసుకుంటూ నేను డిఎస్పీనని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నత హోదాలో ఉన్నని చెప్పి అమాయకమైనటువంటి నిరుద్యోగులకు వల వేస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేటువంటి ఎంఓ తోటి ఉన్నటువంటి వ్యక్తి. ఈ వ్యక్తికి కోదాడకు చెందినటువంటి ఒక బాధితురాలకి ఎస్ఐ ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి 36 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏపీలో కూడా ఇతను వేర్వేరు ప్రాంతాల్లో ఒకరికి కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పిస్తాని, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తాని వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకున్నటువంటి సందర్భం. 2024లో